జిల్లా ఎస్పీ తుషార్ ధూళి. బుడమేరుకు వచ్చిన వరదల వల్ల విజయవాడ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలమైపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలు ఉన్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ, కుక్కర్ కానీ, లేకుంటే ఫ్రిడ్జ్ కానీ, టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు. వాళ్ళకుండే వాహనాలు కూడా, ఒక స్కూటరో కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతిన్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం. ఈరోజు బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 8 గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్తో వస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని విషయాలు కేంద్ర మంత్రి గారు చూశారు. నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వరద ప్రభావిత లంక గ్రామాలకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. వరద ప్రభావిత లంక గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం కొల్లూరు మండలం బట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాలు ఓలేరు, పల్లిపాలెం, దోనేపూడి, తోకలవానిపాలెం, తురకపాలెం, కృష్ణానగర్ లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను ఓదారుస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంక గ్రామాల్లో ప్రజలు ఒక విలయాన్ని చూశారని అన్నారు. ఇంతటి భయంకరమైన వరదలను గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. లంక గ్రామాల ప్రజలు 3 రోజులుగా వరద ముప్పులో బిక్కుబిక్కుమంటూ జలదిగ్బంధంలో గడిపారని గుర్తు చేశారు. వరద తగ్గడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఆయన చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలకు ఆహారంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే పశుసంవర్ధక శాఖను అప్రమత్తం చేసి పశువులకు ఇబ్బంది కలగకుండా దానా అందజేస్తున్నామని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులు పూర్తిగా నష్టపోయారని, పంట నష్టం అంచనాలను వేసి ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. వరద ప్రభావిత లంక గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఆర్డీఓ హేలాశారం తెలిపారు. శుక్రవారం వరద ప్రభావిత లంక గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, రేపల్లె ఆర్డీఓ హేలాశారం తెలిపారు. శుక్రవారం పట్టకూరు మండలంలోని లంక గ్రామాలు ఓలేరు, పల్లిపాలెం, గుంటూరుగూడెం, పెదలంక, ఓలేరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను ఓదారుస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. వరద తగ్గడంతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు దాతలు అందజేసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో కొనసాగుతున్న బాధితులకు ఆహారం, మంచినీరు అందించడంతో పాటు పశువులు కలిగిన రైతులకు దాణా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పంట నష్టం అంచనాలు వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులను సిద్ధం చేశామన్నారు. పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సాయం అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ ధూళి అన్నారు. జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక చవితి పండుగను భక్తి సామరస్యాలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగే విధంగా గణనాథుడు అన్ని వేళలా దీవించాలని, ఏ పని మొదలు పెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేట్లు చూడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను కమిటీ వారు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ సూచించే సూచనలు, విధించే నిబంధనలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సంతోషకరమైన వాతావరణంలో వినాయక చవితి పండుగను ప్రజలు జరుపుకోవాలని కోరారు. కనుక జిల్లాలో వినాయక చవితి పందిళ్లు, మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు పోలీస్ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డైల్ 100
111లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వినాయక మండపాల ఏర్పాట్లలో కమిటీ వారి నియమ నిబంధనలు తప్పకుండా ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని, వినాయక చవితి రోజు నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు ప్రారంభించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగం సత్యప్రసాద్ సోదరులు టీడీపీ నాయకులు శివప్రసాద్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు ప్రారంభించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగం సత్యప్రసాద్ సోదరులు టీడీపీ నాయకులు శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని రావే అంతవరం పెనుమూడి పల్లిపాలెంలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వరదలకు సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను, దుప్పట్లను పంపిణీ చేశారు. పాడి పశువుల రైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా టీఎంఆర్ దాణాను ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా పరివాహక ప్రాంతంలోని వరద ప్రభావిత గ్రామాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో వైద్య శిబిరాలతో పాటు పశువులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 150 పశువులకు వైద్య చికిత్స నిర్వహించి పశువులకు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ హనుమంతరావు, రేపల్లె సహాయ సంచాలకులు డాక్టర్ బెల్లంకొండ నాంచారయ్య, రేపల్లె మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పందాని మురళీధర్రావు, పశు వైద్య సిబ్బంది, వరద బాధితులు, పాడి రైతులు పాల్గొన్నారు.